తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమును నడుచుకొనుచు. చెప్పండి, వాళ్ళు ఏ మార్గంలో నడుస్తున్నారు? రెండవది, లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. వాళ్ళెవరు? చెడు మార్గంలో నడిచేవారు. రెండవది, లోబడనొల్లని ప్రజలు. అంతేనా? మూడవ వచనంలో ఇంకా భయంకరమైన మాట రాసింది. చివరి మాట రాసి ఉంటుంది, నా భయము లేక నాకు నిత్యము కోపము కలుగు చేయుచున్నారు. నా భయము లేదు వాళ్ళకి, వాళ్ళు నిత్యము నాకు కోపాన్ని కలుగు చేయుచున్నారు. 4వ వచనం, నాతో కలిసి వారు సమాధులలో కూర్చుండుచు రహస్య స్థలములలో ప్రవేశించుచు, అందరూ చెప్పాలి, పంది మాంసము తినుచుందురు. అసహ్య పాకములు వారి పాత్రలో ఉన్నవి. చూడండి, ఇవి చేస్తా వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? బయట వాళ్ళని చూసి, వారు మా దాపునకు రావద్దు, ఎడంగా ఉండు, నువ్వు అంటరానోడివి, నువ్వు మమ్మల్ని పట్టుకుంటే మైలైపోతాం, నువ్వు ఎడంగా ఉండు, టచ్ మీ నాట్ అని అంట. నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పుదురు, నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పుదురు. ఏమంటున్నారు వీళ్ళు? మేము పరిశుద్ధులమని చెప్తున్నారు. ఎవరు? లోబడనొల్లని ప్రజలు. ఎవరు? చెడు మార్గములో నడిచే ప్రజలు. ఎవరు? దేవునికి నిత్యము కోపం పుట్టించే ప్రజలు. ఎవరు? పంది లాంటి బ్రతుకు బ్రతుకుతున్న ప్రజలు. వాళ్ళ బ్రతుకు పంది లాంటి బ్రతుకు. ఏ బురదలో నుంచి బయటకు తెబ్బడ్డారో, ఏ బురదలో నుంచి కడగబడ్డారో అదే బురదలో పొరిలాడుతున్నారు వాళ్ళు. కుక్క తన వాంతికి తిరిగినట్లుగా ఏదైతే కక్కారో కక్కిన పాపానికే తిరుగుతున్నారు. వారు నిత్యము దేవునికి కోపాన్ని పుట్టిస్తున్నారు. భయము లేని ప్రజలు. మరలా ఏమనుకుంటున్నారు తెలుసా? మేము పరిశుద్ధులు, మా దగ్గరికి రావద్దు. ఈ వాక్యం వింటున్న బిడ్డలరా, ఒక్క క్షణం నా వైపు చూడయ్యా. నీ జీవితంలో కూడా నిన్ను నీవు మోసపుచ్చుకుంటున్నావా? నా పిల్లలు చాలా మంచి పిల్లలు, వాళ్ళు పంది బ్రతుకు బ్రతుకుతున్నా అంటున్నావా? నిన్ను నీవు మోసపుచ్చుకుంటున్నావయ్యా. అయ్యా, నా మాటినయ్యా, నిన్ను నీవు మోసపుచ్చుకుంటున్నావయ్యా. సహోదరుడు విను, మేము వెళ్ళేది పరిశుద్ధుల సంఘం, బాగానే ఉంది. పరిశుద్ధ కుటుంబం బాగానే ఉంది, చెప్తున్నావు నిజమే. ఒక్కసారి ఆలోచించు, నీ భర్త పరిశుద్ధంగా బ్రతుకుతున్నాడా? నీ యవన కుమార్తె పరిస్థితి ఎలా ఉంది? నీ యవన కుమారుడి పరిస్థితి ఎలా ఉంది? నీ స్థితి నువ్వు గ్రహించకుండా అసహ్యమైన పాత్రలోనిది త్రాగుతూ, పందిలాగా బురదలో డొరలాడుతూ, నిత్యము దేవునికి కోపాన్ని పుట్టిస్తూ నేను క్రైస్తవుని అని చెప్పుకుంటున్నావంటే నిన్ను నువ్వు మోసపుచ్చుకునేవాడివి కాదా? నేను దేవుని బిడ్డను అని చెప్పుకుంటున్నావంటే నిన్ను నువ్వు మోసపుచ్చుకునేవాడివి కాదా? తమ్ముడా, నిత్యము దేవుని కోపం నీ మీద రేగుతుంది. చెడు మార్గంలో నడుస్తున్నావు. లోబడనొల్లని నీ వైపు చూసి దినమెల్లా దేవుడి చేతులు చాస్తున్నాడు. ఎంత పరిస్థితి జరుగుతున్నా నీ స్థితి నువ్వు గ్రహించలేకపోతున్నావంటే తమ్ముడా, నీ పరిస్థితి ఎంత భయంకరం చూడు. మేము భక్తి కలిగిన వాళ్ళు, మా పిల్లలు భక్తి కలిగిన వాళ్ళు, మేము గొప్ప సేవకులం, మేము గొప్ప సేవకురాళ్ళమని ఆ భక్తి బీజం ఏమీ లేకపోయినా ఊరక డబ్బాలు కొట్టుకుంటున్నావు అంటే, అయ్యా, నిన్ను నీవు మోసపుచ్చుకునేవాడివి కాదా? నిన్నెవరో మోసం చేయటం కాదు, నిన్ను నీవే. ఓ రోజు ఓ చోటుకు వెళ్తే ఆ మధ్యాహ్నం ప్రార్థన చేయించుకోవడానికి భార్య భర్త వాళ్ళ పిల్లలు వచ్చారు. దైవ సేవకుడు అంత దూరం నిలవబడ్డాడు. ఈలోపు వాళ్ళు వచ్చేలోపు పాస్టర్ గారి దగ్గరకు వచ్చారు. వాళ్ళు వచ్చి అంటారు, భార్య భర్త, అయ్యగారు మీరు కావాలంటే అయ్యగారిని అడగండి, అయ్యగారు మా చర్చిలోనే మా ఫ్యామిలీ ఒక స్పెషల్. మా యవన బిడ్డలు ఉన్నారు కదా అయ్యగారు, అసలు వాళ్ళకి వేలెత్తి చూపించలేవు. చర్చిలో వాళ్ళందరూ మాట్లాడుకుంటారు, అయ్యగారు కుటుంబం అంటే ఇట్టా ఉండాలా, పిల్లలంటే ఇట్టా ఉండాలా,
అసలు పెంపకం అంటే ఈ తల్లిదండ్రుల్లాగా ఉండాలని మమ్మల్ని కూర్చి అందరూ మాట్లాడుకుంటారు అయ్యగారు, కావాలంటే అయ్యగారిని అడగండి అని అన్నారు. ఇక వాళ్ళ ముందు వాళ్ళని చూసి అయ్యగారు అన్నారు, అన్న నిజమేనన్న, సూపర్ అన్న ఈ కుటుంబం, అద్భుతం అన్న ఈ కుటుంబం, మా చర్చిలోనే ఇలాంటి కుటుంబం లేదన్న, సూపర్ అన్న అన్నాడు. ప్రార్థన చేశాను, ప్రభా సూపర్ అంటున్నా ఆయన, సూపర్గానే ఉంచు నాయన అని ప్రార్థన చేసి పంపించా. వాళ్ళు అట్లా పోవటం పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అంటారు, అయ్యా తలకు మాసిన బ్యాచ్ అయ్యా, తలకు మాసిన బ్యాచ్ అయ్యా, మా చర్చికి చీడ పురుగయ్యా. ఏం పాస్టర్ గారు అట్లా అంటున్నారని, పరిస్థితి అదన్న, ఏం చేయాలి? ఓరక వాళ్ళను గూర్చి వాళ్ళు బాధపడతా. ఏం చెప్పాడు తెలుసు అన్న, ఏమనుకోవద్దు, ఈరోజు మధ్యాహ్నం వాళ్ళ ఇంట్లోనే ఉన్న భోజనం అన్నాడు. ఎక్కడ భోజనం? వాళ్ళ ఇంట్లోనే ఉన్న భోజనం అన్నాడు. మొత్తానికి కాళ్ళతో పాటు వెళ్ళాను భోజనానికి. ఆడకెళ్ళిన తర్వాత కూడా ఆయన అంటాడు, అయ్యగారు మా అబ్బాయి ఉన్నాడు చూసారా, వాడు దించిన తల్లి ఎత్తడయ్యగారు, అంత మంచోడు అయ్యగారు, అంత మంచోడు, అసలు ఈ వయసులో ఇట్లాంటి యవన పిల్లలు నేను ఎక్కడా చూడను అయ్యగారు అని చెప్పి ముగింపులు అన్నాడు. అయ్యగారు వాడికి కొంచెం సిగరెట్ అలవాటు, డ్రింకింగ్ అలవాటు ఉంది అయ్యగారు, ఇంతే అయ్యగారు, ఇంతకు మించి ఏమి లేదు, వాడు సూపర్ అయ్యగారు అన్నాడు. వాడికంటే నువ్వు సూపర్ రా నాయన. చూడండి అయ్యగారు ఎంత డీసెంట్ అంటే, మా వాడు అంత డీసెంట్ అయ్యగారు, వాడికి డ్రింకింగ్ స్మోకింగ్ తప్పితే ఇంకొక అలవాటు లేదు అయ్యగారు, నిజంగా ఈ కాలంలో ఎలాంటి పిల్లలు సూపర్ అయ్యగారు అన్నాడు. నిన్ను నువ్వు ఎంత మోసపుచ్చుకుంటున్నావు తండ్రి, కొడుకు తాగుబోతూ అన్న వార్త విని కూడా నీ హృదయం కదలలేదంటే ఎంత మోసపుచ్చుకుంటున్నావు. నా గుండె పెండుపడినట్టు అయిపోయింది. ఇక భోజనాలు జరుగుతున్నంతసేపు ఇదే మాట, అయ్యగారు మా చర్చిలో మా ఫ్యామిలీ స్పెషల్ అయ్యగారు, మా కుటుంబం లాంటి కుటుంబం అసలు ఎక్కడెతికినా దొరకదు అయ్యగారు, మా పిల్లలు ఉన్నారు చూసారా, గీసిన గీత దాటరా, ఇదే చెప్తున్నారు. భోజనం అంతా అయిపోయింది. ఇక ముగింపులో అమ్మగారు వచ్చి, అయ్యగారు ఒక్క 2 నిమిషాలు మీతో మాట్లాడాలి అయ్యగారు అంది. మాట్లాడమ్మా అన్నాను. వచ్చింది, అయ్యగారు మా అమ్మాయి ఎందుకు చూసారా, చర్చిలో కోయర్లో అమ్మాయేనయ్య గారు, మొత్తం అమ్మాయి లీడ్ చేస్తుంది అయ్యగారు, అమ్మాయి పాడుతుంటే ప్రజల మీదకి దిగొస్తుంది అయ్యగారు, ఏంటి పరిశుద్ధాత్మ దిగొస్తాయి గారు, అంత స్పిరిట్ లీడింగ్ ఉంది అయ్యగారు, అసలు మా అమ్మాయికి అసలు వంకే చెప్పలేము అయ్యగారు అని అంది. మంచిదమ్మా దేవునికి స్తోత్రం అని అన్నా. అనిలోపు మళ్ళీ ముగింపులు అంటుంది, అయ్యగారు అమ్మాయి అన్ని రకాలుగా బాగానే ఉంది కానీ అయ్యగారు, అమ్మాయి అంతకు మునుపు ఒకరిని బాగా ప్రేమించింది అయ్యగారు, వాడిని చేస్తారా సస్తారా అని 2 సంవత్సరాలు హెరాస్మెంట్ చేసింది అయ్యగారు, ఇక తప్పదలే వాడిని చేద్దామని అనుకునే లోపు ఈ మధ్య ఇంకొకటి చెప్పింది, నాకు ఆడు నచ్చలా, ఇప్పుడు ఇంకొకరిని ప్రేమించా, వాడిని ఇచ్చి చేయండి. అయ్యగారు అది తప్పితే అసలు మా అమ్మాయి ఎంత మంచి అమ్మాయి అంటే అంత మంచి అమ్మాయి గారు, మా అమ్మాయి బ్రహ్మాండం అయ్యగారు, రత్నమయ్య గారు, నిప్పు 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 అయ్యగారు అని. ఒరే నాయన, నిప్పు ఉప్పు కూడా కాదే. నిన్ను నీవే మోసపుచ్చుకుంటున్నావు, నిన్ను నీవే మోసపుచ్చుకుంటున్నావు. బిడ్డ, నీ స్థితి ఏంటో తెలియకుండా ఒక అమాయకపు స్థితిలో సాతాను నేను మూసేశాడా? ఒక శుభవార్త, పరిశుద్ధాత్మ చల్లని గాలి నీ మీద వేస్తే ఆ మబ్బులన్నీ తొలగించబడి నీ నిజ స్థితిని బట్టబయలు చేయగలిగిన శక్తి పరిశుద్ధాత్మ దేవునికి ఉంది. నీవేంటో, నీ పరిస్థితి ఏంటో, నీ వాతావరణం ఏంటో, నీ నిజ స్థితి ఏమిటో ఉన్నది ఉన్నట్లుగా బయలుపరిచేవాడు పరిశుద్ధాత్ముడు. నీ స్థితి ఒక్కసారి ఆయన బయలుపరిస్తే, పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఆత్మదేవుడు బయలుపరిస్తే నీవేం చేస్తావో తెలుసా? రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తావు. పాపులలో ప్రధానినయ్యా, నాలాంటి నీచుడు ఈరోజు వరకు బ్రతుకున్నాడంటే నీ కృప. ఇన్ని సంవత్సరాల విశ్వాస అనుభవం కలిగిన నా బ్రతుకులో నేను ఇంకా ఈ స్థితిలో బ్రతుకుతున్నానంటే నేనెంత దిగజారిన ఆత్మీయ స్థితిలో ఉన్నానో కదా. యేసయ్యా నన్ను క్షమించు. నీ పాపాన్ని గురించి రొమ్ము కొట్టుకుంటూ దేవుని దగ్గర ఏడవటం ప్రారంభిస్తావు. ఆ పశ్చాత్తాపంలో నుండి
ఒక నూతన జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు.